ఈ వీడియోలో ఒక సామాన్యుడు 75 ఏళ్ల అవ్వ జీవితాన్ని ఒక్క గంటలో ఎలా మార్చేశాడో తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియోను ఎండ్ వరకు చూసి దానికంటే ముందు ఓ విషయం గురించి చెప్పాలి. ఇంతకుముందు మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టాం. ప్రజలకు సేవ చేయటానికి, పేదవాళ్ల బ్రతుకులు మార్చటానికి అధికారం, నాయకత్వం కావాలా అని. అయితే దానికి దాదాపు 67% మెజారిటీ అధికారం ఉంటేనే చేయగలం, వాళ్ళ బ్రతుకులు మార్చగలం అని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇదెందుకు చెప్తున్నానో తెలియాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఆ తర్వాత మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక ఆ అవ్వ స్టోరీ ఏంటంటే, ఓ 75 ఏళ్ల ఈ అవ్వ గత కొన్నేళ్లుగా ఒంటరిగా తన చిన్న రేకుల షెడ్డులో నివసిస్తోంది. ప్రతిరోజు చెత్త కుప్పలో తిరుగుతూ చిత్తు కాగితాలు, వాడి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్ వంటివి ఏరుకుంటూ వాటిని అమ్ముకొని వచ్చిన డబ్బుతో రోజు గడుపుకుంటోంది. అయితే ఓ రోజు అటు వెళ్తున్న ఓ సామాన్య కుర్రాడు చెత్త ఏరుకుంటున్న ఆ అవ్వని చూసి ఆమె దగ్గరికి వెళ్ళి, అవ్వా, ఈ చెత్త కుప్పలో ఏం చేస్తున్నావు అని అడిగితే, ఈ చెత్త ఏరుకొని అమ్ముకుంటే డబ్బులొస్తాయి, ఆ డబ్బులే నా కడుపు నింపుతాయి అని సమాధానమిచ్చింది. అయితే 75 ఏళ్ల వయసులో తన కడుపు నింపుకోవటానికి ఆ అవ్వ పడుతున్న కష్టం చూసిన ఆ కుర్రాడు ఆ అవ్వకు చెత్త ఏరుకునే పని నుండి విముక్తి ఇప్పించాలి అని ఆ క్షణమే డిసైడ్ అయ్యాడు. ఆ అవ్వని తీసుకుని నేరుగా ఆమె ఇంటికి వెళ్ళాడు. ఇంటికెళ్లిన ఆ కుర్రాడు ఆ అవ్వ ఇంటిని చూసి షాక్ అయ్యాడు. మాసిపోయిన బట్టలు, చిలుము పట్టిన గిన్నెలు, కనీసం పడుకోవడానికి కూడా సరైన వసతి లేదు ఆ అవ్వకి. కానీ ఆ కుర్రాడు ఏం చేయగలడు? అవన్నీ ఇప్పించలేదు. కానీ ఆ అవ్వను తీసుకుపోయి ఓ నెల రోజులకు సరిపడా వంట సామాను కొనిచ్చాడు. ఆ తర్వాత ఓ తోపుడు బండి కొనిచ్చాడు. బండితో పాటు అన్ని రకాల కాయగూరలు కొనిచ్చి, ఈ రోజు నుండి చెత్త ఏరుకునే పని మానేసి నీడపట్టున ఉంటూ సుఖంగా కూరగాయలు అమ్ముకో అవ్వా, వచ్చే డబ్బుతో సుఖంగా ఉండు, నేను ఇంత మాత్రమే చేయగలను అని చెప్పి ఆ అవ్వకి ఓ దారి చూపించాడు. దాంతో ఆ అవ్వ ఆ కుర్రాడి నెత్తిపై చేయించి, నా ఆయుష్షు కూడా పోసుకొని 100 ఏళ్లు సుఖంగా బ్రతుకునాన్నా అని దీవించింది. ఇదంతా నిజంగా జరిగిన కథే, కల్పితం లేదు, కథని మార్చి చెప్పింది కాదు. అయితే ఇది ఎక్కడ జరిగిందో సరిగ్గా తెలియదు. అయితే ఆ కుర్రాడు తలుచుకుంటే ఆ అవ్వకు అన్ని సౌకర్యాలు సమకూర్చగలడు. కానీ ఆ అవ్వకు కావాల్సింది చేసుకోవడానికి ఓ పని మాత్రమే. అందుకే ఆ అవ్వ కోరిక మేరకు ఆమెకు ఒక ఉపాధి కల్పించాడు. ఇప్పుడు ఆ అవ్వ ఎక్కడున్నా సుఖంగా అదే బండిపై కూరగాయలు అమ్ముతూ సంతోషంగా 3 పూటలు కడుపు నింపుకుంటూ ఉంటుంది. ఆ కుర్రాడికి అదంతా చేయటానికి అయిన ఖర్చు సుమారు 5 నుండి 6 వేలు కావచ్చు. కానీ ఒక్కసారి ఆలోచించండి, కేవలం 6 రూపాయలతో ఓ చెత్త ఏరుకునే అవ్వని చిన్న వ్యాపారిని చేసి 10 మందిలో గర్వంగా తలెత్తుకొని బ్రతికేలా చేశాడు. దేశం బాగుపడాలి, పేదరికం ఉండకూడదు, సమాజం మారాలి అని అనుకుంటే సరిపోదు. దేశం బాగుపడాలన్నా, ఇలాంటి వాళ్ల బ్రతుకులు మారాలన్నా మనలో ఒకరు, కనీసం ఒక్కరికైనా ఈ విధంగా సహాయపడినా చాలు. పేదరికం ఉంటుందేమో కానీ ఆకలితో చచ్చేవాళ్లు మాత్రం ఉండరు. ఆ అవ్వ చివరి శ్వాస వరకు ఆ కుర్రాన్ని దేవుడిలా కొలుస్తోంది, అనుక్షణం ధ్యానిస్తోంది. ఇప్పుడు చెప్పండి, ప్రజలకు సేవ చేయటానికి, పేదవాళ్ల బ్రతుకులు మార్చటానికి అధికారం, నాయకత్వం కావాలా? మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయండి, లేదా కమ్యూనిటీలోకి వెళ్ళి పోల్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ వీడియో ద్వారా కేవలం ఒక్కరికైనా ఏ విధంగా సహాయపడినా మేము అనుకుంది సాధించినట్టే. అయితే మీరు సహాయం చేయగలం, కానీ ఎలాగో ఎవరికి చేయాలో తెలీదు అనుకునేవారు జస్ట్ వి సపోర్ట్ అని కామెంట్ పెట్టండి చాలు. వీడియోని మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ వల్ల సాధ్యం కాకపోయినా ఇంకొకరైనా చేసే అవకాశం ఉంటుంది కదా. చివరిగా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి చాలు.